హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కోడిగుడ్ల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్లో మసాలాలన్నీ యాడ్ చేసేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 ఫుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే దీనిలోనే జీడిపప్పు గసగసాల పేస్ట్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. గ్రేవీ కూడా బాగా వస్తుంది. ఈ మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టు స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మిశ్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు గుత్తి వంకాయలను తీసుకొని వంకాయలు ముచ్చుకలు కట్ చేసి 4 ముక్కలుగా చీల్చుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చీల్చుకొని ఉప్పు వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయల్లో ఎక్కువ పురుగులు ఉంటాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ వరకు కట్ చేసుకోవాలి. ఎక్కువ ఎండ్లోనే ఉంటాయి ఆ పురుగులు. జాగ్రత్తగా కట్ చేసుకుని ఉప్పు వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని మసాలా మనం ముందుగా అన్నీ మిక్స్ చేసి పక్కన ఉంచుకున్న మసాలాని దీనిలోకి కూరుకోవాలండి. ఇలా అన్ని వంకాయల్లోకి కూరేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కన ఉంచుకోవాలి. ఈ గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి. మసాలాలన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది. అండ్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్ని వంకాయలు స్టఫ్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను ముందుగానే 4 గుడ్లు ఉడికించి పెంకు తీసేసి ఇలా 4 వైపులా ఘాట్లు పెట్టుకుని పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా గుడ్లను ఫ్రై చేసుకోవాలండి. గుడ్లన్నీ వేసేసి మిక్స్ చేసుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో గుత్తి వంకాయలన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. వంకాయలు బాగా ఫ్రై అయ్యి మసాలా అంతా బాగా వేగేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా మగ్గించుకోవాలి. వంకాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న బాయిల్డ్ ఎగ్స్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎగ్లను కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై అయ్యాక దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వంకాయలు హాఫ్కి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వంకాయలు మగ్గాయి కాబట్టి వంకాయ తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గ్రేవీ దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలండి. అలా మధ్య మధ్యలో మిక్స్ చేసినప్పుడే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కోడిగుడ్ల కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రాగి సంగటిలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి సంగటిలోకి తినాలనుకునే వాళ్ళు కాస్త జ్యూసీగానే దింపేసుకుంటే సరిపోతుంది. రైస్లోకి చపాతీలోకి అయితే మాత్రం కొంచెం గ్రేవీ దగ్గరగా ఉన్నా కూడా బాగానే ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నట్టు గ్రేవీ ఇలా థిక్గా అయ్యి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని దీనిలోకి కట్ చేసి పక్కన ఉంచుకున్న గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు కుక్ అవనిస్తే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కోడిగుడ్ల కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. తప్పకుండా మీ ఇంట్లో కూడా ఈ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందన్నదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.